అసలు హైదరాబాద్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి రియల్ ఎస్టేట్లో అంటే మీరు ఏం చెప్తారు? హైదరాబాద్ వెదర్ గత ట్రాక్ మొత్తం మనం తీసుకుంటాం, ఫస్ట్ నుంచి ఇప్పుడు కాదు, నేను చిన్నప్పుడు బ్యాక్ వెళ్ళి మొత్తం తీసుకుందాం. ఎప్పుడైనా సరే హైదరాబాద్లో ఈ రోజు రూపాయి ఉన్నది రేపు పొద్దున ఉండదు. ఇవాళ 20 రూపాయలు పెడితే రేపు 10, రేపు 10 పెట్టింది 100, 1000, అలా ప్రతిసారి కూడా మనకి 10 టైమ్స్ పెరుగుతుందండి. మనం ఇప్పుడు 1000 రూపాయలు కొన్నామని చెప్పేసి అబ్బో ఎక్కువ పెట్టి కొనేసామని అనుకుంటాం. 6 నెలల తర్వాత చూస్తే దాన్ని 10,000 అవుతుంది, 10,000 లక్ష అవుతుంది, 10 లక్షలు అవుతుంది. ఆ రకంగా పెరుగుకుంటూ వచ్చింది తప్పితే ఏ రోజు కూడా హైదరాబాద్ మార్కెట్ ఎప్పుడు డల్ అవ్వలేదు, డౌన్ అవ్వలేదు. ఒకసారి ఒక 2009లోనేమో ఒకసారి తగ్గి ఒక 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు కొంచెం మార్కెట్ అట్లా అయింది, డల్గా ఉండి మాకు 3 సంవత్సరాలు తర్వాత మళ్ళీ 2014 తర్వాత మళ్ళీ బ్రహ్మాండం పుంజుకుంది. అవన్నీ అప్ అండ్ డౌన్స్ అనేది ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి. కాకపోతే హైదరాబాద్లో మాత్రం అంత డల్ అవ్వలేదు, అవ్వదు కూడా. ఎందుకంటే మెయిన్ ఏంటంటే అన్ని ఏరియా వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు. వెదర్స్ మెయిన్ ఏంటంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ మెయిన్ చాలా తక్కువలో బతికిపోవచ్చు ఇప్పుడు. కానీ మీరు ఇప్పుడు అన్నారు కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువలో బతికిపోవచ్చు. అవును, కానీ హైదరాబాద్లో ఇంటికి అద్దెలు విపరీతంగా పెరుగుతున్నాయని చెప్పి కూడా వినిపిస్తున్నాం. అది ఏరియాని బట్టండి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మన హాస్టల్లో ఉండలేం కదా. ఇప్పుడు మనం కొంచెం కొన్ని ఏరియాల్లో 500 అద్దె దొరికే ఇల్లు ఉంది, 1000 రూపాయలు దొరికేది ఉంది, 10,000 దొరికేది ఉంది. సేమ్ సింగిల్ బెడ్రూమ్లే కొన్ని ఏరియాలో 1000 రూపాయలు ఉంటుంది, కొన్ని ఏరియాలో 2000 ఉంటుంది. అంటే ఏరియాని బట్టి కొంతమంది ఇప్పుడు నా దగ్గర నాకు 10,000 జీతం వస్తుంది, దాన్ని బట్టి నేను ఒక 5,000 ఇల్లు తీసుకుందామని ఆలోచన మనకు ఉంటుంది. అదే 5,000 సంపాదించుకునే ఉంటాడు, వాడంటే ఒక 500లో 1000 రూపాయలు దొరికితే చాలనే ఉద్దేశం ఉండదు. అట్లా ఆ రేంజ్లో దొరుకుతాయి ఇక్కడ, అలా లేదని మాత్రం అనుకోవద్దు. తిండి కూడా అండి, ఫుడ్ విషయంలో కూడా మీకు ఇక్కడ మీరు ఏ విషయంలో చూసుకోండి. ఒకప్పుడు నేను చెన్నైలో అనుకునేవాడిని, అబ్బో హైదరాబాద్ చెన్నైలో ఒకరోజు ఉంటే మనకి 5 రూపాయలు ఉంటే చాలు బతికిపోవచ్చు, 3 రూపాయలు ఉంటే చాలు ఆ రోజంతా తిని బతకచ్చు అనే రకంగా అనుకునేవాడిని ఆ రోజు. ఇప్పుడు నాకు హైదరాబాద్లో ఉంది అట్లా. నీకు రేపు 12ంటికి పోయినా మీకు 10 రూపాయలు తినిపోవచ్చు. ఏమవుతుంది సార్, ఒక ప్లేట్ ఇడ్లీ తిన్నా చాలు నైటు. ఆ రకంగా నేను మన హైటెక్ సిటీ దగ్గర చూస్తే తెల్లవారుదాన్ని 3 ఇప్పుడు ఆకలి అయితే వెళ్తే 10 రూపాయలు పెడితే బ్రహ్మాండాన్ని టిఫిన్ దొరుకుతుంది. ఇంకా అంతకంటే ఇంకేం కాదు సార్. కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే అంతకంటే ఇంకేం ఉంటుంది. మామూలు వాళ్ళకి బతకడానికి బ్రహ్మాండంగా ఉంటుంది. హైదరాబాద్ని మించింది లేదు సార్ ఎక్కడ కూడా మన ఇండియాలో. గత దశాబ్దం నుంచి మీరు పరిశీలించింది ఏంటి? ఈ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఏ విధంగా జరిగింది? సో ఇండస్ట్రీస్ ఏ విధంగా వచ్చాయి హైదరాబాద్కి? నెక్స్ట్ రాబోయే 5 to 10 yearsలో ఎలా ఉంటుందంటే మీరు ఏం చెప్తారు? ఇండస్ట్రీస్ అని రావటం అవన్నీ కూడా అండి, అది ఎవరి చేతిలో ఉండదు. గవర్నమెంట్ అనేది కూడా వస్తే ఆహ్వానిస్తారు తప్పితే పలానా వాళ్ళు తీసుకొచ్చారు పలానా తీసుకురాలేదని కాదండి. ఇక్కడ ఇండస్ట్రీ అనేవాళ్ళు ఎవరి కాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి ఈ ఏరియా వెదర్ బాగుంటుంది, ఏరియాలో ఆపర్చునిటీ బాగుంటుంది. మామూలుగా ఇక్కడ ఎంప్లాయీస్ కూడా అండి తక్కువ శాలరీస్ కూడా దొరుకుతారు ఇక్కడ. ఉద్దేశంతో ఎక్కువ మంది ఇక్కడ పెడతారు. బాంబేలో అనుకోండి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది, అక్కడ చెన్నైలో కూడా ఎక్కువ ఉంటుంది, బెంగళూరులో కూడా ఎక్కువ ఉంటుంది. అందుకోసం ఇక్కడ ఏంటంటే అక్కడ మనకి 50,000 ఇచ్చేపోతే ఇక్కడ 30,000కి 25,000కి లేకపోతే 40,000కి అట్లా ఎంప్లాయీస్ కూడా దొరుకుతున్న ఉద్దేశంతో కంపెనీలు కూడా ఎక్కువ ఇక్కడే పెడతారండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి ఇక్కడ. దాన్ని కూడా ఆలోచించుకొని వస్తారు కంపెనీలు. అంత పిచ్చోళ్ళే రారు ఇక్కడికి హైదరాబాద్కి. అదే రకంగా ఉంటుంది, వెదర్ బ్రహ్మాండంగా ఉంటుంది, అన్ని రకాలుగా. ఇంకోటి కూడా ఏంటంటే ఇక్కడ బెదిరింపులు అలాంటివి ఏమి ఉండవు అస్సలు. వాళ్ళు హ్యాపీగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోతారు. రేపు పొద్దున్న ఏ ప్రాజెక్ట్ మొదలు పెట్టినా సరే ఎవడొచ్చి ఒక రూపాయి అడగరు. గవర్నమెంట్ సపోర్ట్ కూడా అట్లానే ఉంటుంది, ఏ గవర్నమెంట్ ఉన్నా అంతే ఉంటుంది. ఇండస్ట్రీకి ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేసేది. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అయినా కంపల్సరీ ఇండస్ట్రీ సపోర్ట్ చేయాల్సిందే. ఎంప్లాయ్మెంట్కి సపోర్ట్ చేయకపోతే ఏ గవర్నమెంట్ కూడా నిలవదు, కంపల్సరీ చేస్తారు ఎవరైనా సరే. అన్నీ బాగున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి హైదరాబాద్ వస్తున్నారు.